కే తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 26, 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. దాస్తో ఫోన్లో మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి పారిజాతం ఉండటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావని పారు అడగ్గా ఫ్రెండ్తో అని చెప్తుంది జ్యోత్స్న. నిజంగానే నువ్వు దాస్ని చూడలేదా అని నాయనమ్మ అడగటంతో జ్యోత్స్న మండిపడుతుంది. అసలే ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏడుస్తుంటే మధ్యలో నీ గోలేంటి అని కోపంగా వెళ్ళిపోతుంది. ఈ కార్తీక్ గాడు మా మధ్యలో తెలివిగా గొడవలు పెడుతున్నాడని పారు కూడా సైలెంట్ అయిపోతుంది. నేను బయటికి వెళ్తున్నాను, డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు అని చెప్తుంది జ్యోత్స్న. మనవరాలి మాటలతో డాక్టర్ని ఏమైనా చేసిందా అని పారు అనుకుంటుంది. జ్యోత్స్న బయటికి వెళ్తుండగా డాక్టర్ హారిక కనిపించడంతో షాక్ అవుతుంది. డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి వచ్చినట్లుగా పారుకు చెప్తుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు షాక్ అవుతుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రిపోర్ట్స్ ఈరోజు రాకూడదు, అలాగే ఆ డాక్టర్ వేరే సర్జరీ ఉండటంతో ఈరోజు వేరే చోటుకి వెళ్ళాలి. కానీ ఏం జరిగిందో ఏంటో కానీ రిపోర్ట్స్ తీసుకొని ఆ డాక్టర్ నేరుగా మన ఇంటికే వచ్చేసిందని అంటుంది జ్యోత్స్న. నువ్వు బాల్కనీ నుంచి తప్పించుకొని పారిపోవని చెప్తుంది. ఇంతలో జ్యోత్స్న పారులను దీప వచ్చి పిలుస్తుంది. పారు వణికిపోతూ కనిపించడంతో ఏం జరిగిందని అడుగుతుంది దీప. చలిగా ఉంటే కిందికి వస్తే వేడిగా ఉంటుందని దీప అంటుంది. మీరు పారిపోతారేమని దగ్గరుండి మరి తీసుకురమ్మన్నారని చెప్తుంది దీప. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని మనసులో అనుకుంటాడు కార్తీక్. నేను రేపు రావాల్సింది, కానీ కార్తీక్ ఈరోజే రమ్మన్నాడని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్న పారిజాతం షాక్ అవుతారు. జ్యోత్స్న బాధ చూడలేకపోయా. భోజనం చేసేటప్పుడు అత్త గురించి జ్యోత్స్న చెప్పే మాటలు చూడలేక వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాను. రిపోర్ట్స్ తీసుకొని మార్నింగ్ వస్తానని డాక్టర్ చెప్పగా మీ పనులన్నీ పక్కన పెట్టి ఇప్పుడే రమ్మన్నానని చెప్తాడు కార్తీక్. కన్న కూతురులాగా కన్న తల్లిని మరెవరూ ప్రేమించలేరు కదా అని అంటాడు. డాక్టర్ గారు రిపోర్ట్స్తో వచ్చారు అని తెలియగానే జ్యోత్స్న పరిగెత్తుకుంటూ వచ్చిందని చెప్తాడు. రిపోర్ట్స్ గురించి చెప్పమని డాక్టర్తో అంటాడు కార్తీక్. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్తో సుమిత్ర గారి శాంపిల్స్ మ్యాచ్ అవ్వట్లేదని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. 2-3 సార్లు చెక్ చేశాం, సేమ్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ చూసి మేమే షాక్ అయ్యామని అంటుంది డాక్టర్. జ్యోత్స్న కన్న కూతురు కాకపోతే రిజల్ట్స్ మ్యాచ్ కాదని అంటాడు కార్తీక్. తప్పు మీ వైపు ఉన్నప్పుడు ఎన్నైనా అంటారని జ్యోత్స్న అనటంతో డాక్టర్ షాక్ అవుతుంది. నా బ్లడ్ శాంపిల్స్ మా మమ్మీతో మ్యాచ్ కాలేదంటే టెస్టింగ్ సరిగ్గా చేయని మీది అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో డాక్టర్ హారిక మండిపడుతుంది. నాకు ముందు నుంచి మీ ట్రీట్మెంట్ మీద, మీ హాస్పిటల్ మీద కానీ నమ్మకం లేదని అంటుంది జ్యోత్స్న. తప్పించుకోవడానికి భలే మెలిక పెట్టావని కార్తీక్ అనుకుంటాడు. డైలీ 100 మందికి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎప్పుడూ కూడా ఏ ప్రాబ్లం రాలేదని చెప్తుంది డాక్టర్ హారిక. పొరపాటు జరిగిందని మీరు నమ్ముతున్నారా అని కార్తీక్ని హారిక అడగ్గా కార్తీక్ సైలెంట్గా పారు వద్దకు వెళ్ళి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని నాకు ముందే తెలుసని చెవులో చెప్తాడు. నేను ఎవరు కూతురునో మీ అందరికీ తెలియదా? అలాంటప్పుడు శాంపిల్స్ మ్యాచ్ కాలేదంటే ఎక్కడో మిస్టేక్ జరిగిందనే కదా అని అంటుంది జ్యోత్స్న. వీళ్ళ పొరపాటును సరిదిద్దుకోవడానికి నింద మన మీద వేస్తారని మండిపడుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫ్రాడ్స్ ఎన్నో జరిగాయని, నా బ్లడ్ శాంపిల్స్ అనుకుని వేరే బ్లడ్ శాంపిల్స్ని టెస్ట్ చేశారని ఆరోపిస్తుంది జ్యోత్స్న. నా బ్లడ్ శాంపిల్స్ మీద స్టిక్ చేసిన కోడ్ రాంగ్ అయి ఉంటుంది. నువ్వు మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు. ఈ రిజల్ట్స్ అబద్ధమని నిరూపించగలిగితే నేను డాక్టర్ వృత్తిని మానేసి ఇంట్లో కూర్చుంటానని హారిక సవాల్ విసురుతుంది. ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. వీళ్ళను నమ్ముకొని మమ్మీ ట్రీట్మెంట్ చేయించడం నాకు ఇష్టం లేదు. మనం కెనడా వెళ్దాం, అక్కడ నా ఫ్రెండ్ ఉంది, చాలామంది డాక్టర్స్ ఉన్నారని దశరథకు చెప్తుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు మీ ఫీజు ఎంత అయిందో చెప్తే చెక్ రాసిస్తానని అనడంతో హారిక సీరియస్ అవుతుంది. నేను డబ్బుల కోసం ఈ వృత్తిని ఎంచుకోలేదని మండిపడుతుంది. నువ్వు అలా మాట్లాడొద్దు. డాక్టర్ హారిక బెస్ట్ డాక్టర్, తన గురించి నాకు పూర్తిగా తెలుసు. మనం మీ మమ్మీని కెనడా తీసుకెళ్ళినా, ఆస్ట్రేలియా తీసుకెళ్ళినా ట్రీట్మెంట్ ఇదేనని అంటాడు దశరథ. రిపోర్ట్స్ దశరథకి ఇచ్చేసి వెళ్ళిపోతుంది హారిక. నా కూతురు పెళ్లి చూసే యోగం లేనప్పుడు ఏం చేస్తానని బాధపడుతుంది సుమిత్ర. డాక్టర్ చెప్పింది నిజమా లేక పొరపాటు జరిగిందని దశరథ ఆలోచిస్తాడు. తన పుట్టింట్లో డాక్టర్ చెప్పిన మాటలు విని కాంచనకు అనుమానం వస్తుంది. మీరిద్దరు నా దగ్గర ఏదో దాస్తున్నారని కార్తీక్ దీపలను ప్రశ్నిస్తుంది. కొన్ని వినేటప్పుడు ఏం అర్థం కాదు, జరిగేటప్పుడే తెలుస్తుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని డాక్టర్ చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ మీ ఇద్దరు మాత్రం భయపడ్డారని కాంచన అడగగానే దీపా కార్తీక్లు షాక్ అవుతారు. అదే భయం జ్యోత్స్న పారులో కూడా చూశానని అంటుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని వీరిద్దరికి ముందే తెలుసని కాంచన అనడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? జ్యోత్స్న మా అన్నయ్య సొంత కూతురు కాదా అని కాంచన అడగడంతో కార్తీక్ దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.